UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఈ సినిమా ఫస్ట్ టీజర్, ట్రైలర్ అక్కడ ఈ ఈవెంట్స్ లాంచ్ అయ్యేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. ఏడ్చేశారు. ట్రైలర్ లాంచ్ అప్పుడు. అంటే మీరు ఏడ్చింది దానికి కారణం ఏందంటే ఉంది. అది చాలా సంవత్సరాల నుంచే ప్రయత్నిస్తున్నాను. రావాల్సినంత పేరు రావట్లేదు అని చెప్పేసి మీరు బాధపడి ఉండొచ్చు. బట్ నందుని ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు అనే ఒక ప్రాస్పెక్టివ్ మీడియాలోకి వెళ్ళిపోయింది. మీరు ఏడవడం వల్ల. అవునా సార్? నిజంగా నందుని ఎవరైనా ఇండస్ట్రీలో తొక్కారా? తొక్కటం అనేది ఉండదు సార్. నేను మంచి సినిమా చేస్తే ఇండస్ట్రీ నన్ను తీసుకుని పువ్వుల్లో పెట్టుకుంటుంది. ఇండస్ట్రీలో తొక్కటం అనేది లేదు సార్. కాకపోతే ఏంటంటే హిట్ లేదు అనేసరికి ఇప్పుడు మీ ఉద్దేశంలో నేను టాలెంట్ ఉన్న యాక్టరా కాదా? టాలెంట్ లేకపోతే 2 దశాబ్దాలు ఇక్కడ ఉండరు మీరు. ఇప్పుడు మీరు నాకు వాల్యూ దేన్ని బట్టి ఇవ్వాలి? ఒక మనిషికి ఇవ్వాలి ఫస్ట్. టాలెంట్ కూడా పక్కన పెడతాం. అది జనరల్ మనిషి టు మనిషి అంతే. 2 మన ఇండస్ట్రీలో వాడైనప్పుడు ఈ టాలెంటెడా కాదా? ఇన్ని దగ్గరికి పిలిచి కనీసం ఓకే ఇన్ని రోజులుగా ఉన్నాడు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా లేదు. ఇందాక కూడా నేను వస్తూ డిస్కషన్ చేస్తున్నాను మా డైరెక్టర్, మా హీరోయిన్తో ఉన్నప్పుడు. జనాలు నన్ను చాలా ప్రేమిస్తారు సార్. నేను ఇప్పుడు చూస్తున్నా కదా, లైవ్లో వెళ్ళి కలుస్తుంటే విపరీతమైన ప్రేమ. ఇంట్లో మనిషిలా నన్ను చూసుకుంటున్నారు. అది నా అదృష్టం. మళ్ళీ సారీ టు ఇంటరప్ట్ యూ. ప్రతి ఆర్టిస్ట్కి ఆడియన్స్ నుంచి ఒక యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేయబడలేదు, స్క్రీన్ మీద కనిపిస్తే మన నందు అనేది ఒక యాక్సెప్టెన్స్ అంటారు దాన్ని. అది మీకు వచ్చి చాలా సంవత్సరాలు అయింది. అది మీకు తెలియడానికి టైం పట్టింది. నాకు తెలియదు సార్ అది. నాకు ఆ విషయం తెలియదు. ఒప్పుకుంటారా మీరు? 100% నాకు తెలియదు. ఎంతసేపు నన్ను నేను ఇంకా మనకు అంత సీన్ లేదు, మనకు అది చాలా రాంగ్ యాటిట్యూడ్. నాకు చాలా ప్రాబ్లమాటిక్గా అయిన యాటిట్యూడ్ అది. నేను ఎప్పుడైతే ఈ నెల రోజులుగా ప్రతి ఊరు, ప్రతి కాలేజు, ప్రతి మనిషిని పర్సనల్గా వెళ్ళి కలుస్తున్నానో, వాళ్ళు చూపించే ప్రేమ నా పైన అసలు సొంత మనిషిగా దగ్గర తీసుకున్నారు. అసలు నాకు ఎంత ఆనందంగా ఉన్నానంటే ఆ స్టేట్ గురించి చాలా ఆనందంగా ఉన్నాను. ఇది బయట నాకు ఉన్నటువంటి ప్రేమ సార్. నేను అదే చెప్తున్నా, మా హీరోయిన్ డైరెక్టర్తో కూడా అదే అంటున్నా. ప్రాబ్లము బయట నుంచి లేదు సార్. బయట నుంచి ప్రాబ్లం ఉండుంటే ఇంతమందికి మనం సాటిస్ఫై చేయాలంటే మనం ఇంకేదో బెటర్ చేయాలి, మనలో ఏదో తప్పు ఉందనుకోవచ్చు. బయట నుంచి అంతా లవ్ ఉంది సార్. చుట్టూ ఉంటూ నా గురించి పక్కన మాట్లాడేవన్నీ నాకు తెలియటం. నేను పేర్లు చెప్పలేను, ఉన్నారు నా చుట్టూ ఉండే టీంలోనే ఉన్నారు. బొక్కలే ఈడ సర్లే. ఇప్పుడు ఈ ప్రమోషన్ జరుగుతుంటే కూడా నా గురించి అనుకునే వాళ్ళు ఉన్నారు సార్. నేను గట్టిగా చెప్పాను, నా గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు తెలుసు. అది ఎంత నేనేం చేస్తున్నా, నాకు సినిమా ఉంది, నా సాయ శక్తిలో నా ప్రాణం పెట్టి నా రాత్రి పగలు అడగండి సార్, నేను నిద్ర కూడా లేకుండా తిరుగుతున్నా. నిద్ర కూడా లేదు. గుంటూరు అంటే గుంటూరు, ఏలూరు అంటే ఏలూరు, రాత్రి రాజమండ్రి వెళ్ళిపో, పొద్దున్న వచ్చి 6ంటికి కడప వెళ్ళిపో వచ్చి తిరుగుతున్నా. పాపం మా హీరోయిన్ కూడా నాతో పాటు అంతే తిరుగుతున్నా. లేదు ఇంకే ఖాళీగా ఉన్నాం, ఎవరు ఖాళీ ఇప్పుడు ఇంటర్వ్యూ చేసాం, లేదు ఇక్కడ ఊరు వెళ్ళట్లేదు, ఏదైనా వీడియో షూట్ చేద్దాం, దాన్ని ఎడిట్. నేను కేవలం ఈ సినిమాని బతికిద్దాం అనే ప్రయత్నంలో ఉన్నా. అది చాలా మందికి నచ్చదు అని నాకు అర్థం. అంటే మీరు చెప్తున్నారు కానీ ఎవరు చేస్తున్నాడు అబ్బా అలా అనుకునే వ్యక్తులు ఉన్నారు, నాకు తెలుసు. మీరు చెప్తున్నా కానీ ఇంకా ఓపెన్ అయి చెప్పట్లేదు. నేను ఇంకో మెట్టు ముందుకెళ్ళి ఇంకో ప్రశ్న అడుగుతాను. ఒక 2 సినిమాలు మీరు చేయాల్సిన సినిమాలు, మీరు ఇప్పుడు అన్నట్టే మీ చుట్టూ ఉండే మనుషులే, నందుకి సక్సెస్ లేదు, నందుతో ప్రాజెక్ట్ అవసరమా? పోలేదా 2 సినిమాలు? మీకు తెలిసిందా? అది ఓకే సార్, దాని మీద కంప్లైంట్ లేదు. అది ఓకే సరే, సక్సెస్. ఇప్పుడు నా మీద 2, 3, 4, 5 కోట్లు పెట్టాలనుకోండి, బిజినెస్ లేదనుకో, అది బిజినెస్ యాంగిల్. బయట వాళ్ళు ప్రొడ్యూసర్స్ చెప్తే ఓకే, మీ సొంత మనుషులు, మీరు నమ్మిన వ్యక్తులు, ఇది తొక్కడం కాదు. అంటే ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతా? చాలా బాధ సార్. నిన్న రాత్రి కూడా నేను ఎంత బాధపడుతున్నానంటే, ఎందుకురా నేను నా పని చేస్తుంటే ఎందుకు వచ్చినా కూడా ఏం చేశాను, నేను ఎవరిని హర్ట్ చేయను సార్. నేను ఒక్క మాట నన్ను అంత లైట్ తీసుకుంటా నేను. కానీ అదే నాకు అది మరి దురదృష్టమో ఏంటో తెలీదు. అది ఇంకేం చేయలేము సార్. నేను సెల్ఫ్గా సర్లే అనుకున్న మళ్ళీ పుష్ చేసుకోవటం తప్ప, ఇది మార్చాలి అంటే అది ఒక హిట్టే మార్చగలుగుతుంది నాకు తెలుసు. అంటే ఇప్పుడు రోజున అందరూ ఏం చేయలేను అని చెప్పి దానికోసమే ఇన్ని ప్రశ్నలు అడిగింది. 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉండి ఇక్కడ మనుషుల్ని, ఇక్కడ పరిస్థితుల్ని మొత్తం తెలుసుకొని
మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే ఆ షీల్డ్‌ని ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోయారు? ఇది మీ వైఫల్యం కాదా? 100% నా ఫెయిల్యూర్. 100కి 100% నాదే వైఫల్యం. హ్మ్. అసలు వేరే క్వెషనే లేదు అందులో. నా తర్వాత వచ్చిన ఎంతోమంది ఆ షీల్డ్‌ని తయారు చేసుకునేంతటువంటి విజ్ఞత వాళ్ళకుంది. నాకు లేకుండా పోయిందది. హ్మ్. అది రియలైజ్ అవ్వడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. హ్మ్. అంతే క్లాస్‌లో అందరు పిల్లలుంటారు. ఒకడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఒకడికి లాస్ట్ ర్యాంక్ వస్తుంది. నేను లాస్ట్ ర్యాంకర్‌నయ్యా. హ్మ్. అంతే. సేమ్ టీచర్స్ ఉంటారు. అందరికి సేమ్ లెసన్స్ చెప్తారు. అయ్యే. కానీ ఒకడు పాస్ అయిపోతాడు, టాపర్ అవుతాడు. హ్మ్. ఒకడు ఫెయిల్ అయిపోతాడు, బ్యాక్ బెంచ్‌లో ఉంటాడు. నేను ఆ బ్యాక్ బెంచర్‌నయ్యా. ఓకే. కానీ పట్టింది. డెఫినెట్‌లీ ఒప్పుకుంటా. హ్మ్. కానీ ఎలా? ఇది తెలుసు. దీన్ని నేర్చుకుని ముందుకెళ్ళి ఏం చేయాలో ఇంకా ఆ ప్రాసెస్‌లో ఉన్నా వెతుకుతున్నా. హ్మ్. నేర్చుకుందాం అనే ప్రాసెస్ ఇంకా వెతుక్కుంటున్నా. అమ్మో! ఈజీ అయితే కాదు. ఈ మొత్తం 'సైక్ సిద్ధార్థ్' ప్రాజెక్ట్ కోసం ఎన్ని నెలలు ట్రావెల్ అయ్యారు ఈ సినిమాతో? ఎన్ని సంవత్సరాలు? అంటే హ్మ్, 2.5 ఏళ్ళు ట్రావెల్ అయ్యాం సార్. బట్ నేను మా డైరెక్టర్ ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్‌గా ఫ్రెండ్స్ ఇద్దరం. హ్మ్. ఆహ్, వరుణ్ రెడ్డి గారు. వరుణ్ రెడ్డిను, నేను మేమిద్దరం ఫ్రెండ్స్. హ్మ్. నేను వేరే ఏదో సినిమా డైరెక్షన్ చేద్దాం అనుకుని ఉన్నప్పుడు రైటర్‌గా తను నాకు పరిచయం అయ్యి అలా ట్రావెల్ ఓహో! మనకు డైరెక్షన్ ఏం రాదు. డైరెక్షన్ అంటే ఇది అని చెప్పి ఆ అబ్బాయిని చూసి తెలుసుకొని నువ్వు డైరెక్షన్ చేయి అబ్బాయి. నేను సినిమాకి డబ్బులు పెడతాను అని చెప్పి అలా వచ్చాం. ఇప్పటిదాకా నటుడిగా ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ 'నందుకి' ఏమి నేర్పించినియి? 'సైక్ సిద్ధార్థ్' ఏమి నేర్పించింది? ఇన్ని రోజులు చేసింది నువ్వు నటన కాదు. ఇది నటన అని నేర్పించింది. అలా కాదు సార్. వేరే పాత్రలు కూడా బాగా చేసుకునేవి ఉన్నాయి. బట్ 'సైక్ సిద్ధార్థ' నాకు నిజంగా నేర్పించింది ఏంటంటే సార్ ఒకటి గాడ్ ఈజ్ ఇన్ డీటెయిల్స్. అది 'సైక్ సిద్ధార్థే' కాదు. వరుణ్‌తో ట్రావెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచే మేమిద్దరం నమ్మినటువంటి ఒక సిద్ధాంతం గాడ్ ఈజ్ ఇన్ డీటెయిల్స్ అని. ఒక కథకి సంబంధించి చాలా డీటెయిల్డ్‌గా ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ చాలా ఇంపార్టెంట్ అనేది ఒకటి నేర్పించింది. 2 ఫ్రీ ఫ్లోయింగ్‌గా ఉండాలి ఒక ఆర్టిస్ట్. హ్మ్. డైరెక్షన్, మ్యూజిక్, ఎడిట్ ఫ్రీ ఫ్లో అనేది ఒకటి ఉంటుంది సార్. ఎలా పట్టి హ్మ్. అవసరం లేదు. హ్మ్. హ్మ్. దేర్ ఈస్ అన్ అదర్ వే ఆల్సో టు అప్రోచ్. ఐ షుడ్ థాంక్ మై డైరెక్టర్ ఫర్ ఇట్. నా విషయంలో చాలా ఓపెన్ చేశాడు. ఓపెన్ అవ్వడం అంటారు దాన్ని. యాక్టర్‌గా ఓపెన్ అప్ అవ్వటం హ్మ్. అది ఒక ఇది సార్. అది ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా చేస్తాడు. 'పెళ్లి చూపుల్లో' తరుణ్ భాస్కర్ నన్ను ఒకలాగా ఇది చేశాడు. 'ఆటోనగర్ సూర్యలో' దేవకట్ట గారు ఒకలాగా నన్ను ఓపెన్ అప్ చేశారు. 'సైక్‌లో' ఒకలాగా ఓపెన్ చేశారు. అది ఓకే. బట్ టు బిలీవ్ యాస్ అన్ యాక్టర్‌గా దట్ ఫ్రీ ఫ్లోయింగ్‌గా కూడా ఒక సినిమాని డైరెక్ట్ చేయొచ్చు. ఫ్రీ హ్మ్. ఫ్లోయింగ్‌గా కూడా ఒక సీన్‌ని అప్రోచ్ అవ్వచ్చు అనేది నేను ఆహ్, తన డైరెక్షన్ వల్ల నేర్చుకున్నాను. వెరీ, వెరీ ఇంపార్టెంట్ లెసన్ అది నాకు. ఓకే. సో, నా పర్స్పెక్టివ్ మారింది. ఇప్పుడు కొత్త కథలు వింటున్నప్పుడు నా అప్రోచ్ టువర్డ్స్ ఒక పాతే ఓహో! మనం ఇన్ని రోజులు ఈ పట్టాల మీద ఉన్నాం. ఇటు కూడా పట్టాలున్నాయి. అవి కూడా అదే డెస్టినేషన్‌కెళ్తున్నాయి. అదే స్టేషన్‌కి చేరుకుంటున్నాయి. అనేది రియలైజ్ అవ్వటం కూడా ఇంపార్టెంట్ కదా సార్! అది జరిగింది. బట్ దీనివల్ల రీచ్ గూడా ఎక్కువుంటది గదా! సక్సెస్ రేట్ ఎక్కువుంటది. రీచ్ ఎక్కువుంటది. 100% వెరీ హ్యాపీ అందుకే. సో, ఇట్స్ లైఫ్ చేంజింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ మీకు, మీ డైరెక్టర్‌కి కలిపి ఒక క్వెషను. ఇది జస్ట్ క్వెషనే. ఏది కరెక్టో మీరే జెప్పాలి. నేను ఒక 1 మంత్ బ్యాక్ 8 వసంతాల డైరెక్టర్‌ని ఇంటర్వ్యూ చేశాను. హ్మ్. ఆయన ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఫణీంద్ర నాగేష్ ఫణీంద్ర నాగశెట్టి గారిని. బ్రిలియంట్ డైరెక్టర్. ఆయన ఇంటర్వ్యూలో నేను ఒక క్వెషన్ అడిగాను. మీ సినిమాలో డైలాగ్స్ ఎందుకు మరీ పర్టిక్యులర్‌గా ఒక ఆర్ట్ పోయిట్. ఫార్మ్ పొయిటిక్‌గా ఆర్ట్ ఫార్మ్ లాగా ఉంటాయంటే ఆయన ఒక సమాధానం చెప్పాడు. అది ఆర్ట్ ఫార్మ్ కాబట్టే ఆర్ట్ ఫార్మ్ లాగే ఉండాలి. బ్రిలియంట్ కెమెరా, ఎడిటింగు, డైరెక్షను, యాక్టింగు ఇవన్నీ ఎలా అయితే ఒక యాక్ట్ ఫార్మో అలాగే రైటింగ్ గూడా అంతే నిక్కచ్చిగా, అంతే పద్ధతిగా ఆ పదాలే పడాలి. అది నా అభిప్రాయం అని చెప్పారు. మనం కంప్లీట్ మీ కాంట్రాస్ట్. ఇంటర్వ్యూలో చూస్తే మాత్రం డైలాగ్స్ విషయంలో మీరు, మీ డైరెక్టర్ గారు ఆ టైంకి ఏ ఫ్లో వస్తే అంటే ఒక బేస్ లైన్ అయితే ఉంటది. బేస్ సీన్ అయితే ఉంటది. మనం 100 ఫ్లోర్ నుంచి దూకుతాం. ఆ! దూకితే కింద పడకుండా ఒక కుషన్ అయితే ఉంటుంది మాకు. హ్మ్. సో, దట్ నెట్ ఈస్ దేర్. హ్మ్. అన్నీ ప్రిపేర్ అయ్యి, రాసుకొని అంతెళ్లి దాన్ని బ్రేక్ చేసేవాళ్ళం. అవును. అది కానీ అది అందరూ చేయరు. రెండిట్లో ఏది కరెక్ట్? 2 సార్. ఆర్ట్ ఈస్ అగైన్ వెరీ సబ్జెక్టివ్ టు ఈచ్ ఇండివిడ్యువల్. హ్మ్. అదేదో అంటారుగా కొంతమంది అదేదో మోడర్న్ ఆర్ట్ అని చెప్పేసి ర్యాండమ్‌గా ఉంటుంది. దాంట్లో ఎంతో విలువ చూసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి కొంటారు. నాలాంటి వాడికైతే అది అర్థం కాదు. ఒక్కొక్క ప్రేక్షకుడి ఆహ్, స్టైల్‌కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సినిమా రీచ్ అవుతుందనేది నా ఉద్దేశం. హ్మ్. మాస్ సినిమాలు కొంతమందికి, కామెడీ సినిమాలు కొంతమందికి. హ్మ్. రోజు ఒకే బిర్యానీ తినలేం గదా! రకరకాల రుచులు. ఆర్ట్‌కున్నటువంటి గొప్పతనమే అది గదా! ఇట్ కెన్ క్యాటర్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్. పాటలు గూడా ఒకటే జానర్ ఉండవు గదా సార్! అంతే.
రొమాంటిక్ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, ఇన్స్పిరేషనల్ ఉంటాయి, ప్యాథోస్ ఉంటుంది. సినిమా కూడా అలాగే, ఒకటి పోయిటిక్గా చెప్తారు, ఒకళ్ళు ఫన్నీగా చెప్తారు. రాజమౌళి గారు ఒకలాగా, అనిల్ రావిపూడి గారు ఒకలాగా, బోయపాటి గారు ఒకలాగా, సుకుమార్ గారు ఒకలాగా, అలా. సో ఫణీంద్రనాథ్ శెట్టి గారు ఒకలాగా, మా వరుణ్ రెడ్డి ఒకలాగా. కానీ ఇది మాత్రం 2 డిఫరెంట్. ఫణీంద్రనాథ్ శెట్టి And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.